నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకానికి అధిక ప్రాధాన్యత, అధిక నిధులు ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తుందని రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు జాతీయ ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మాణం జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. చిల్లకూరు మండలం పూలిచెల్రవారిపాలెం గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి దేవ్సింహ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పరిశీలించారు. చిల్లకూరు మండలం పూలిచెల్రవారిపాలెం గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి దేవ్సింహ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పరిశీలించారు. కూలీలకు కల్పిస్తున్న వైద్య సౌకర్యాలు, నగదు చెల్లింపులు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి మొక్కలను నాటారు. మహిళలకు మజ్జిగను అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు పెంచిందని, నగదును నేరుగా పనులు చేసిన వారి అకౌంట్లలోనే జమ చేస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అధిక నిధులు కేటాయిస్తుందని, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, డిజిటల్ లైబ్రరీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయని, జిల్లా పర్యటనలో భాగంగా ఉపాధి హామీ పనులను కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ గోపీనాథ్, ఎన్ఆర్జీఈఎస్ అధికారులు, నాయకులు సన్నారెడ్డి, దయాకర్ రెడ్డి, పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, పనబాక కోటేశ్వరరావు, బాలకృష్ణ నాయుడు, బైరప్ప, ప్రకాష్ నాయుడు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు ఇప్పటికీ 4 జిల్లాల్లో పర్యటన చేశారు. ఇప్పుడు మన తిరుపతి పార్లమెంట్లో వారు పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రకాల కార్యక్రమాలు కూడా వారు విజిట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కొన్ని చోట్ల జలజీవన్ మిషన్ కుళాయిలకు సంబంధించి ఇట్లా ఆ దృష్ట్యా ఈరోజు ఈ గ్రామానికి ఈ ఉపాధి హామీ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి వచ్చారు. ఇందులో ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో అమృత సరోవర్ అనేది ఈ జిల్లాలో 89 చెరువులు. పూర్వం ప్రతి గ్రామంలో చెరువు ఉండేది. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడే చెరువులు పునర్నిర్మాణం, అది అమృత సరోవర్. ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 100 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చిన సందర్భంలో ఈ చెరువులన్నీ కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఈ చెరువులు ఎట్లా తవ్వుతున్నారు, అట్లాంటివి ఇప్పుడు 89 చెరువులు మన జిల్లాలో కంప్లీట్ చేశారు. అలానే డిజిటల్ లైబ్రరీస్, అలానే వెల్నెస్ సెంటర్స్, అలానే బల్క్ మిల్క్ సెంటర్స్, అలానే రైతు భరోసా కేంద్రం, అలానే గ్రామ సచివాలయం. ఓన్లీ ఈ డబ్బుతోటి, ఎన్ఆర్ఈజీఎస్ డబ్బుతోటి పెడుతున్నారు. ఇన్ఫ్రా ఏదన్నా అభివృద్ధి చెందుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఉపాధి హామీ పథకంతో. గతంలో ఇన్ఫ్రా అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రన్న బాట అని వేసేవాడు, నేను మోడన్న మాట అని చెప్పేవాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్ఫ్రా, డిజిటల్ లైబ్రరీ, వెల్నెస్ సెంటర్, బల్క్ ఇలాంటివి ఇతను చేస్తున్నాడు. రోడ్స్ వేయడం ఇతను మానేశాడు, తగ్గించేశాడు ఇతను. ఈ విధంగా ఈవేళ రాష్ట్రంలో, దేశంలోనే ఈ యొక్క 1,00,000 కోట్ల బడ్జెట్ అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్కే మనం అత్యధికమైన బడ్జెట్ 2014 నుంచి ఇప్పటి వరకు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో 35,000 కోట్లు ఇస్తే ఇప్పుడు వీరికి 40,000 కోట్లు ఇచ్చాం. అంటే 70,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఎన్ఆర్జీఎస్కి. పోలవరం కట్టేదానికంటే ఎక్కువ ఎన్ఆర్జీఎస్కి ఇస్తున్నాం. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఈ ఎన్ఆర్జీఎస్కి ఈ నిధులు ఇవ్వడం మూలంగా ప్రతి వ్యక్తికి 267 రూపాయలు రావడమే కాకుండా ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు వస్తున్నాయి. 4 గంటలు పనిచేస్తానంటే ప్రతి కుటుంబానికి 4,000 రూపాయలు వస్తున్నాయి ఒక రోజుకి ఈ ఎన్ఆర్జీఎస్ మూలంగా 100 రోజుల్లో. ఈ విధంగా ఇదొక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈవేళ మంత్రి గారు రావడం, ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధులు
బీహార్ కంటే యూపీ కంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ ఇస్తున్నాం. బీహార్ కంటే యూపీ కంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ ఇస్తున్నాం. ఆ దృష్ట్యా దీన్ని వారు విజిట్ చేయడం అనేది పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురై జీవితాలు నాశనం అయిపోతాయని, దేశానికి ఎంతో ఉపయోగపడవలసిన యువత మత్తు పదార్థాలకు బానిసలై వ్యతిరేక శక్తులుగా మారుతున్నారని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో యాంటీ డ్రగ్ డే సందర్భంగా జరిగిన ర్యాలీలో డీఎస్పీ పాల్గొన్నారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ నుంచి పోలీసు మరియు సిబ్బందికారులు విద్యార్థులతో మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలను తెలియజేస్తూ పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలిపారు. కొంతమంది యువత చిన్న వయసు నుంచి మత్తు పదార్థాలకు బానిసలై సంఘ వ్యతిరేక శక్తులుగా మారి నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్గా ఉంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు హజరత్ బాబు, వెంకటేశ్వరరావు, దశరథ రామారావు, సెబ్ సిఐ విజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను చేసినందుకు కూడా మీ అందరికీ మరొకసారి మనము మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు, మన డీజీపీ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈరోజు యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఒక ర్యాలీని కండక్ట్ చేసి సెబ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు అన్నీ కలిపి సొసైటీలో డ్రగ్ తీసుకొని యువత మత్తులో ఉంటే ఏమి అనర్థకాలు, ఏమి నష్టాలు అనేది వివరించడానికే ఈ ర్యాలీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు బాగా మనకి ఆంధ్ర ఏఓబి దగ్గర, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఎక్కువ ఫారెస్ట్ ఏరియాల్లో గంజా పండించి వాళ్ళకి డబ్బు కోసం, వాళ్ళ వృత్తి కోసం, వాళ్ళ జీవన వృత్తి కోసం ఇది పండించి సొసైటీలో ఒక అసాంఘిక శక్తులు ఉపయోగించే డ్రగ్గుని అక్కడి నుంచి తక్కువ రేటు కొనుకొచ్చి ఈ వ్యసన పనులకి అమ్ముతూ ఎక్కువగా లాభం వస్తుందనే ఉద్దేశంతో అది అలవాటు చేసి కుర్రవాళ్ళు కూడా ఆ మత్తులో ఉంటే కొంతమంది సొసైటీకి ఎంత రాసం అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు మనకి మన డీజీపీ సార్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా ఈ విషయంలో ఉత్పాదంతో చుక్కివేయాలి. ఇలాంటి అక్రమ రవాణాని, డ్రగ్గులు ఉపయోగించే వారిని క్షమించకూడదు. వారిని ఎందుకంటే సొసైటీలో డ్రగ్ తీసుకుంటే ఆ యువత మత్తులో ఉండే సొసైటీకి వచ్చే బెనిఫిట్ ఏంటి, యాక్టివ్గా ఉంటే వచ్చే బెనిఫిట్ ఏంటి? ఆ యంగ్స్టర్స్ కుర్రవాళ్ళు సొసైటీకి పనికొచ్చే పనులు చేస్తూ ఉత్పత్తి సాధకాలుగా ఉపయోగపడాలి. కానీ ఒక మత్తులో ఉండి ఒక వ్యతిరేక శక్తులుగా, అభివృద్ధి నిరోధక శక్తులుగా ఉండడం సొసైటీకి చాలా నష్టదాయకం. అది తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళు ఆ మత్తుల్లో ఉండి వచ్చేది ఏంటో వాళ్ళకే తెలుసు. దానివల్ల సొసైటీ వృత్తి అంటే, సొసైటీ ఉత్పత్తి అంటే ఏంటి? అగ్రికల్చర్ ప్రోడక్ట్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా కానీ ప్రొడక్షన్ చేస్తే వచ్చే సొసైటీకి దిగుమతులు సొసైటీకి వచ్చే లాభానికి కంపేర్ చేసుకుంటే సొసైటీలో పొరపాటు చేసే పొరపాట్లకి ఈ మత్తు పర్యాలు తీసుకుంటే ఉండే అనర్థాలను కూడా విమర్శించడానికే మేము ఈరోజు ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది.
జిల్లా పర్యటనలో భాగంగా గూడూరు పట్టణానికి విచ్చేసిన కేంద్రీయ ఐటీ శాఖ సహాయ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ్ నిలయం విజయదుర్గ ఉపపీఠంలో విజయదుర్గ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ్ నిలయం విజయదుర్గ ఉపపీఠానికి కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ విచ్చేశారు. పీఠం నిర్వాహకులు కోట ప్రకాశం మరియు కోట సునీల్ కుమార్ మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దుర్గా అమ్మవారికి పూజలు నిర్వహించారు. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ మంత్రిని ఘనంగా సన్మానించి ప్రసాదాలు అందజేశారు. అవసరాన్ని బట్టి నా జిల్లా అంతా ఇదే ఉంటుంది. సర్వేపల్లి కూడా మారే అంటే రెవెన్యూ పరంగా పార్లమెంట్ పార్టీ పార్లమెంట్ అందువల్ల సర్వేపల్లి కూడా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి సమస్యలు తెలియజేసేందుకు వచ్చే ప్రజలకు ఉచితంగా అర్జీలు రాసేందుకు ఒక సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, వాలంటీర్లకు సమస్యను తెలియజేస్తే ఉచితంగా అర్జీలు రాసిస్తారని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉచితంగా అర్జీలు రాసే కేంద్రాన్ని ఆర్డీఓ కిరణ్ కుమార్ ప్రారంభించారు. వాలంటీర్లకు పలు సూచనలు తెలియజేశారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి డివిజన్లోని పలు గ్రామాల ప్రజలు వస్తూ ఉంటారని, నిరక్షరాస్యులైన వారు తమ సమస్యను తెలియజేసేందుకు అర్జీలు రాసేవారు 70 రూపాయల నుంచి 150 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతంగా ప్రతి సోమవారం పట్టణంలోని వాలంటీర్లకు షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసి ఉచితంగా అర్జీలు రాసిచ్చే ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాయినాథ్, వాలంటీర్లు పాల్గొన్నారు. గూడూరు రెవెన్యూ డివిజన్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ప్రెమిసెస్లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలకు సంబంధించి చిట్టమూరు నుంచి, డక్కిలి నుంచి, బాలాయపల్లి, సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది రైతులు రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు. ఈ సమస్యలకు సంబంధించి చాలామంది నిరక్షరాస్యులు వస్తుంటారు. వారికి అర్జీలు ఎలా రాయాలో తెలియదు. వాటి అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది మధ్య దళారులు ఒక అర్జీ రాయడానికి ఒకవైపు అయితే 70 రూపాయలు, ఇంకో రెండు వైపులా అయితే 140 రూపాయలు, మొత్తం 140 రూపాయలు అన్నమాట.
ఇలా వసూలు చేస్తున్న విషయాన్ని వన్ టీవీ రిపోర్టర్ రవి మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకుని ఆ సమస్యకు పరిష్కారం మధ్య దళారుల వ్యవస్థను తొలగించాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు వార్డు సచివాలయాలు పెట్టడం వల్ల ఇక్కడ వార్డు సచివాలయాల్లో వార్డు వాలంటీర్స్ ఉన్నారు. మనకు మున్సిపాలిటీ పరిధిలో అనేక వార్డులు ఉన్నాయి. ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్క వారం షెడ్యూల్ వేసేసి ప్రతి సోమవారము అర్జీలు రాయడానికి మధ్య దళారులతో సంబంధం లేకుండా మనకు ఇక్కడే అర్జీలు రాసేసి ఎలాంటి రుసుము చెల్లించకుండా మనకు అర్జీలు సమర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇదే స్ఫూర్తితో మండల ఆఫీసుల్లో కూడా తహసీల్దార్ ఆఫీసులో కానీ ఎంపీడీఓ ఆఫీసుల్లో కానీ ఇలా అక్కడ గ్రామ సెక్రటేరియట్స్ ఉంటాయి. ఆ గ్రామ సెక్రటేరియట్లో గ్రామ వాలంటీర్స్ ఉంటారు. ఆ వాలంటీర్స్ను కూడా తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం ఆవరణంలో వీళ్ళని పెట్టేసి అర్జీలను ఉచితంగా రాసి వాళ్ళకి మధ్య దళారుల బెడద లేకుండా చూడాలనేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి సోమవారం అర్జీలు రాయడానికి ఒక్కొక్క సెక్రటేరియట్ నుంచి ఇక్కడ వార్డు వాలంటీర్స్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడే పేపర్సు స్టాప్లర్సు పెన్స్ ఏమీ తీసుకొని రాకుండా ప్రజలు ఇక్కడికే వచ్చేస్తే వాళ్ళ సమస్య చెప్తే ఆ సమస్య పైన అర్జీలు రాసి ఆ అర్జీలకు సంబంధించి ఆర్డీఓ దగ్గరికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక స్ఫూర్తిదాయకమైన అంశం. ఈ అంశాన్ని మా దృష్టికి తీసుకొని వచ్చిన వన్ టీవీ రిపోర్టర్ రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఫ్యూచర్లో వాటర్ ఫెసిలిటీసు లేకపోతే చిన్న పిల్లలు తీసుకొని వస్తూ ఉంటారు. వాటికి సంబంధించి అందరికీ కూడా ఒక షెల్టర్గా ఉంటుంది. వాళ్ళ సమస్యల్ని ఈ వార్డు సెక్రటేరియట్లో రెవెన్యూ ఇష్యూస్ కానీ ఏ సమస్యలైనా కూడా ఆల్రెడీ వీళ్ళు ప్రజలతో మమేకమై ఉన్నారు కాబట్టి ఆ సమస్యలను ఈజీగా అర్థం చేసుకొని వారికి అక్షర రూపం చేసి అర్జీగా తయారు చేసి ఉన్నతాధికారుల దృష్టికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మనం ఉన్నంత వరకు కొనసాగిస్తూ ప్రతి సోమవారం ఇక్కడ షామియానా వేసి ఒక 50 చైర్లు వేసి వాళ్లకు నీరు అందుబాటులో పెట్టేసి వార్డు వాలంటీర్స్ను పేపర్స్ను స్టేషనరీని కూడా అందుబాటులో పెట్టి అర్జీలు రాయడానికి ఉచితంగా ఇక్కడ ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.